స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. సదయుడా సదయుడా స్తోత్రము, సంపూర్ణుడా స్తోత్రము, సదయుడా స్తోత్రము, సంపూర్ణుడా స్తోత్రము. నీ కృపలో నీ దయలో నన్ను దాచినావు. నీ కృపలో నీ దయలో నన్ను దాచినావు. స్తోత్రము దేవా, 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 స్తోత్రము దేవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనండి, మన ఇరుకుల్లో ఇబ్బందుల్లో అనేకమైన వ్యాధి బాధలలో ఆయన స్వస్థపరిచే దేవుడు. మరణపు అంచులలో ఆయుష్ని పెంచే దేవుడు. ఇరుకు ఇబ్బందులలో మన కుటుంబాలను లేవనెత్తే దేవుడు. సదయుడిగా మన మధ్యలో ఉండి, సదయుడుగా మనతో సంతరించి, సదాకాలము మనతో తోడుగా ఉండి మన కుటుంబాలను ఆశీర్వదించే దేవుడు. మరి అయ్యగారు చెప్పకుండానే చిన్న 2 మాటలు, మరి దేవుని మాటలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి, మరి ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించాము. మరి చనిపోయిన నా బిడ్డను బ్రతికించి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో అన్యజనుల్లోంచి రక్షించబడి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఒక వెలుగు వలె మా కుటుంబాన్ని ప్రకాశిస్తూ ఉన్నారు. ఆయనకి ఏమిచ్చి కూడా రుణం తీర్చలేం. దేవునికి స్తోత్రం. నేను, నా భార్య, నా 3 కుమార్తెలు దేవుని సన్నిధిలో ఎదుగుతూ మా ద్వారా మా కుటుంబాలు రక్షించబడాలని, మా ద్వారా అనేకమైన కుటుంబాలు దేవుని సన్నిధికి నడిపించబడాలని ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేస్తూ, ఎంతగానో కన్నీరు కాస్తూ ఎన్నో కుటుంబాలు రక్షించబడాలని ఆయన సన్నిధిలో సాగిపోతున్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుని కృపను బట్టి మొట్టమొదటిగా మా కుటుంబాన్ని రక్షించుకున్న దేవుడు మా అక్క చెల్లి కుటుంబాన్ని కూడా రక్షించారు. ఇప్పటికీ 5 కుటుంబాలు దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీడలో రక్షింపబడ్డాయి. దేవునికి స్తోత్రం. 8 అక్క చెల్లెలు, 2 అన్నదమ్ములు, మేము 10 మంది. మా తల్లిదండ్రులకి మేము సంతానంగా ఉన్నామండి. మా 10 మందిలో 5 కుటుంబాలు రక్షించబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుని కృపను బట్టి ఇంకా అనేకమైన కుటుంబాలు రక్షింపబడాలని, మారు మనస్సును పొందుకోవాలని, ఆయన రాకడకు సిద్ధపరచబడాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నామని మరి దేవుని సేవకులు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయనకి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ, మరి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఈ సంఘం అభివృద్ధి పరచబడినట్లుగా మనమందరము కూడా ప్రార్థించాలని మీ అందరూ కోరుకుంటూనే సెలవు తీసుకుంటున్నాం.